గిడుగు వెంకట శ్రీ రామమూర్తి గారి పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం, ఈ తెలుగు మాతృభాష దినోత్సవం జరుపుకోవడానికి కారణం మన అమ్మ నుండి మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గురించి తెలుసుకోవడము, తెలియని వారికి తెలియచేయడం కోసమని మనమందరూ కూడా గ్రహించాలి. అయితే మన తెలుగు భాష భారతదేశంలో ఒకప్పుడు హిందీ తర్వాత అధికంగా మాట్లాడే రెండవ భాష తెలుగు. అయితే అది ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది. తెలుగు మాట్లాడేవారు కరువయ్యారు, తెలుగు నేర్చుకునేవారు దూరమయ్యారు. అందుకని మనము తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అమ్మని ఎంతగా ప్రేమిస్తామో అమ్మ నుడిని కూడా అంతగా ప్రేమించాలని తెలుసుకోవాలి. మన తెలుగుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే ఒక భాష మరుగైపోతే ఆ భాష మాట్లాడే జాతి కూడా మరుగైపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు మరుగైపోతే తెలుగు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా కనుమరుగైపోతాయని మర్చిపోకూడదు. ఇంటి నుండి మన తెలుగును కాపాడుకోవాలి. ఇంట్లో మనం అసలు తెలుగునే మాట్లాడటం లేదు. ముఖ్యంగా వాటరు, మీల్స్, ఫ్రైడ్ ఫుడ్, బుక్స్, టేబుల్, చైర్, లాక్ అంతా ఇంగ్లీష్ మాటలే వాడుతున్నాం. తెలుగు మాటలు మచ్చుకకు కూడా వాడటం లేదు. అటువంటప్పుడు మన పిల్లలకు తెలుగు మాటలు వాడుకలోకి రావు. తాళము, కిటికీ, పరుపు, దిండు, బువ్వ, చీర, అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు ఇలాంటి మాటలు లేనే లేదు. అన్నీ ఇంగ్లీష్ మాటలే వాడుతున్నాం. ఇంకెప్పుడైనా అవసరమైతే సంస్కృత మాటలు వాడుతున్నాం. కాబట్టి మనం తెలుగుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు 100కి 90 మంది పిల్లలకు తెలుగు చదవడం రాదు, రాయడం రాదు. ఎందుకంటే అంతా తెలుగు మీడియం కదా. ఇంగ్లీష్ చదవకూడదని కాదు, చదవవచ్చు. కానీ దానితో పాటు మన మాతృభాష అయిన తెలుగును కూడా నేర్చుకోవాలి. దానికి ఇటు తల్లిదండ్రులు అటు ప్రభుత్వాలు పూనుకోవలసి ఉంటుంది. కనీసం అప్పుడు తెలుగు నిలబడుతుంది, తెలుగు కనబడుతుంది. అలా కాకుండా తెలుగు అక్షరాలు నేర్పకుండా ఇంట్లో తెలుగు మాట్లాడడం వలన కొంతకాలానికి తెలుగు అక్షరాలు మరుగైపోతాయి. ఈ తెలుగు దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి 1 నుండి 5వ తరగతి వరకు తప్పనిసరిగా చదువును తెలుగు మాధ్యమంలో ఏర్పాటు చేయాలని నొక్కి వక్కానించాలి. పాత తరం వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ను 8వ తరగతిలో 7వ తరగతిలో నేర్చుకోవడం అయింది. ఆ కాలంలో ఎక్కువ మంది తెలుగు మీడియంలోనే చదివి జీవితంలో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదించి పేరు ప్రతిష్టలు పొందినటువంటి వారే కదా. వారేమి ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు. అందులో మనం కూడా ఉన్నాం. అది ఒక మాతృభాషలో విద్యాబోధన చేస్తే విషయ పరిగ్రహణ సులభంగా ఉంటుందంటే గురువులు ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు విపులంగా సులభంగా అవగాహనతో అర్థమవుతూ ఉంటాయి పిల్లలకి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మరొకసారి గిడుగు రామమూర్తి పంతులు గారిని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన గ్రాంధిక భాష నుండి వ్యవహారిక భాషలోకి జనుల పలుకుబడి భాషలో రచనలు ఉండడానికి పోరాడినటువంటి వ్యక్తి కనుక ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇంటి నుండి తెలుగు భాషను కాపాడడానికి ప్రయత్నించాలని నా మనవి. ఇక తెలుగు ప్రతి ఇంట కనబడాలి, ప్రతి ఇంట వినబడాలి. తెలుగు మనుగడ కొనసాగాలి, అందుకు అందరూ సహకరించాలి. ప్రస్తుతము తెలుగు మాట్లాడడం మనము హీనంగా, అది ఒక లేఖీ భాషగా భావిస్తున్నాం. ఎందుకంటే ఉదాహరణకు అన్నము తిన్నావా అంటే సంతోషిస్తాం, అది కూడా తిన్నావా, బువ్వ తిన్నావా అంటే వాళ్ళని అదో రకంగా చూస్తాం. ప్రస్తుతం అమ్మా నాన్న అంటే చాలా హీనంగా భావిస్తున్నాం. అదే మమ్మీ డాడీ అంటే ఎంతో సంతోషిస్తున్నాం. అంటే మమ్మీ అంటే శవం, అమ్మని శవం అని పిలిస్తే ఎంత ఆనందంగా ఉందో కదా. డాడీ అంటే మరొక భాషలో రాయి అని అర్థం. అంటే నాన్నను రాయిగా భావిస్తున్నాం, అమ్మని శవంగా భావిస్తున్నాం.
ఎంత విచిత్రమైనటువంటి మనసులు మనవి. మనది కాని దానికోసం పాకులాడుతాం, మన దానిని వదిలేస్తాం. అదే మన తెలుగు వారిలో ఉన్న గొప్పతనం. ఇద్దరు తమిళనాడులో, ఇద్దరు కన్నడికులు, ఇద్దరి హిందీ వాళ్ళు కనబడితే వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు, కానీ మన తెలుగువారి మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దారిద్ర్యం! మన తెలుగువారి మానసిక దౌర్భాగ్యం కారణం మన పుస్తకాల్లోనూ చిన్నప్పటి నుండి మనకు అచ్చ తెలుగును మనందరికీ చేరనీయకుండా చెంప కింద నీరులాగా తెలుగుని సంస్కృతికరణ చేసిన పదాలలో మనలను భ్రమలోకి దించిన సంస్కృతమే గొప్ప సంస్కృతం. మాట్లాడిన వారే పండితులు, తెలుగు మాట్లాడిన వారు అవేకులు, తెలివి తక్కువ వారు భావించేటట్లు చేశారు. అప్పట్లో సంస్కృతాన్ని మన మీద రుద్దారు, ఇప్పుడు ఇంగ్లీష్ను మనపై మర్దన చేస్తున్నారు. అయితే మనము సంస్కృతానికి ఇంగ్లీష్కు వ్యతిరేకులు కాము. తెలుగు ఒక కన్ను లాంటిది, సంస్కృతం మరొక కన్ను. అయితే ఈ కళ్ళకు ఇంగ్లీష్ కళ్ళజోడు లాంటిది. అవసరమే, ఎప్పుడు కళ్ళు బాగుంటేనే కదా కళ్ళజోడు అవసరం. ఒక తెలుగు అభిమానిగా మీలో ఒకటిగా నా మనవి ఏమిటంటే, కనీసం ఇంట్లోనైనా మన పిల్లలకు తెలుగు అక్షరాలను నేర్పుదాం, తెలుగు మాటలను నేర్పుదాం, తెలుగును కాపాడుకుందాం. ఇంట్లో ఇంగ్లీష్ మాటలను తగ్గించి తెలుగు మాటలను మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఈ మధ్య నాకు తెలిసిన ఒక విద్యార్థి కుమారుడి పుట్టినరోజు వేడుకకు వెళ్ళినప్పుడు అక్కడ నేను పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెబితే ఆ అబ్బాయి అదేమి భాష, హ్యాపీ బర్త్డే అని తెలుగులో చెప్పాలి కదా చెప్పాలి అని ఆ అబ్బాయి అన్నాడు. అంటే మన పిల్లలకు ఏది తెలుగు ఏది ఇంగ్లీషు ఎప్పటి వరకు అర్థం కావడం లేదన్నమాట.